బోర శబ్దము ఒకటే. అది వినబడుతున్న ప్రాంతాలలో సమయాలు వేరైనా కూడా అన్ని ప్రాంతములలో అన్ని సంఘములలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడడం ప్రారంభిస్తారు. ఒకవేళ ఆ యొక్క రాకడ గడియ, ఆ బోర శబ్దం, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, బోర శబ్దమును విన్నా, ఆటోమేటిక్ గా బస్సులో నుండే నువ్వు వేరు చేయబడి ఎత్తబడి వెళ్ళిపోతావు. ఒకవేళ అదే బస్సులో డ్రైవర్ కూడా రక్షణ పొంది క్రీస్తు రక్తములో కడుగుబడి ప్రభువాడై ఉంటే ఉన్న పాటుగా ఆ డ్రైవర్ కూడా అక్కడ నుండి ఎత్తబడి వెళ్ళిపోతాడు. అయితే బస్సులో ఇంకా మిగిలి ఉండేది ఎవరు అని అంటే విడువబడిన వారు, అనగా దేవుని బోర శబ్దమో వినబడని వారు. ఆ బస్సు ఎటు వెళ్తుందో, ఏ ప్రమాదానికి గురైపోతుందో, వారు ఏ శోధనలో పడిపోతారో. విమానములలో కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు పైలట్స్ విమానాన్ని నడుపుతారు గనుక ఒక పైలట్ తప్పనిసరిగా అవిశ్వాసిగా ఉన్న పైలట్ నే ఎక్కించాలి మనము అని కూడా వారు జాగ్రత్త పాటిస్తున్నారట. కారణం ఏంటంటే ఎత్తబడే సమయం ఒకటి ఉంది. ఈ విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు రాకడ గనక వస్తే ఒక పైలట్ రక్షింపబడిన వాడు గనక అలాగే ఉన్న పాటుగా ఎత్తబడిపోతే అవిశ్వాసిగా ఉన్నవాడు విడువబడతాడు గనక తనన్న క్షేమముగా దానిని తీసుకొని వచ్చి ల్యాండ్ చేస్తాడు అని కూడా వారు ఆలోచన చేస్తున్నారట. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారట, వారిలో ఒకరు ఎత్తబడతారట. ఇద్దరు పొలములో పని చేస్తా ఉంటారట, వారిలో ఒకరు ఎత్తబడతారట. ఇద్దరు పరుండి ఉంటారట, వారిలో ఒకరు ఎత్తబడతారట. దీనిలో అర్థమేంటి? ఒకరు ఎత్తబడ్డారు అంటే మరొకరు ఏమయ్యారు అని, విడువబడ్డారు అని.